సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? సో, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈ వ్లాగ్ పోస్ట్ చేసేసరికి వినాయక చవితి అయిపోతుంది. బట్ ఇది పండగ వ్లాగ్ కాబట్టి నేను మీ అందరికీ విష్ చేస్తున్నాను. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి అందరికీ తెలిసిందే. మా ఇంట్లో మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనేది నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో, నేను పొద్దున్నే లేచి చక్కగా అన్ని క్లీనింగ్ అంతా చేసేసుకొని స్నానం చేసేసి నేను వంట అది స్టార్ట్ చేశాను. నేను డెకరేషన్ వీడియో అది ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా! ప్రిపరేషన్స్ వీడియో. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఆ వీడియో లింక్ మీరందరూ చూడొచ్చు. నేను ఎలా చేశాను బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ అవన్నీ కూడా అందులో చూపించాను. సో, ఈరోజైతే వంట తర్వాత మొత్తం అంటే ఇంక దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకోవడం అవన్నీ కూడా నేను చూపించబోతున్నాను. సో, ఫస్ట్ అయితే నేను ఉండ్రాళ్ళకి దానికి నేను కుక్కర్ పెడుతున్నాను. నేను రైస్ రవ్వ ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నా. మాకిక్కడ దొరుకుతుంది. సో, అది నేను ఫస్ట్ అయితే కుక్కర్‌లో పెట్టేస్తున్నా. ఎందుకంటే ప్రసాదాలు మెయిన్ కదా! ఉండ్రాళ్ళు, మోదకాలు మనం చేస్తాం వినాయక చవితికి. వాటిల్ని కుడుములని కూడా అంటారు. కొన్ని ప్లేసెస్‌లో అయితే జిల్లేడుకాయలు అని అంటారు. సో, అవి నేను ఈరోజు చేస్తున్నాననమాట. ఇవి ప్రసాదాలు మెయిన్ కదా! సో, ఇవి అయిపోతే తర్వాత మెల్లిగా వంట అది కూడా చేసుకోవచ్చు. అంటే అన్నం, పప్పు అవి కూడా త్వరగానే అయిపోతాయి. మహానైవేద్యం పెట్టాలి కదా! సో, అందుకే ఫస్ట్ నేను ఉండ్రాళ్ళకి పెడుతున్నాను. నేను రెసిపీలు ఇందులో అట్లా ఏం షేర్ చేయట్లేదు. జస్ట్ నార్మల్ సింపులే కదా అని ఫస్ట్ జస్ట్ రైస్ రవ్వ తీసుకొని తర్వాత అందులో కొంచెం శనగపప్పు, జీలకర్ర వేసి తగినంత వాటర్ పోసి ఉప్పు తర్వాత కొంచెం ఆయిల్ అది వేసి నేను కుక్కర్‌లో పెట్టేసాను. అది అయ్యేలోపు నేను మోదకాలకి నేను రెడీ చేసుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ బియ్యపు పిండి మనం ఉడకపెట్టుకోవాలి. అంటే మోదకాలకి లోపల స్టఫింగ్ వచ్చేసి కోకోనట్‌తో చేస్తాం అది పెడతాము. ఔటర్ పార్ట్ వచ్చి బియ్యపు పిండితో చేస్తారు కదా! దానికోసమని నేను స్టవ్ మీద వాటర్ పెట్టాననమాట. అందులో కొంచెం ఆయిల్ వేసి నేను బాయిల్ చేస్తున్నాను వాటర్. తర్వాత మేము ప్రతి పండగకి లైక్ ఇలా పూజల పండుగలకి వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా కానీ ఇట్లా చలివిడి, వడపప్పు, పానకం కంపల్సరీగా చేస్తాము. మీలో ఎంతమంది ఇది చేస్తారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. నేను మా మమ్మీ అలాగే మా అత్తయ్య గారి దగ్గర నుంచే చూసి నేర్చుకున్నాను. సో, అందుకే నేను కూడా అదే ఫాలో అవుతున్నాను ఎవ్రీ పండగకి. అండ్ తర్వాత ఈలోపు వాటర్ అవి కూడా బాయిల్ అయ్యాయి. సో, నేను బియ్యపు పిండి అది వేసి బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసి కాసేపు అలా వదిలేస్తాను. అది కొంచెం చల్లపడ్డాక దాన్ని మనం బాగా నీడ్ చేయాలి. మనం చపాతీ పిండి ఎలా అయితే నీడ్ చేస్తామో అట్లా చేయాలనమాట. సో, అందుకే కాసేపు చల్లారాక అప్పుడు చేద్దామని దాన్ని మూత పెట్టేసి అట్లా వదిలేసాను. అది చల్లారేలోపు నేను ఇక్కడ లోపల స్టఫింగ్ ఉంటుంది కదా! కుడుములకి అది రెడీ చేసుకుంటున్నాను. దానికోసం నేను పాన్‌లో నెయ్యి అది వేసి కొబ్బరి అదంతా కూడా నెయ్యిలో ఒక్కసారి వేయిస్తున్నాననమాట. అంటే ఎందుకు అంటే టేస్ట్ బావుంటుందని అంతే. దానివల్ల మనకి ఏదో అవుతుంది అనేం కాదు. సో, టేస్ట్ బావుంటుంది నేతిలో వేగితే కనుక మనం తింటున్నప్పుడు. సో, అది కొంచెం వేగిన తర్వాత తగినంత బెల్లం కూడా తీసుకొని నేను మొత్తం బాగా కలుపుతున్నాననమాట. కాపోతే ఇది సిమ్‌లో పెట్టి కలుపుకోవాలి. లేపోతే మాడిపోతుందండి. సో, అట్లా బెల్లం అంతా కరిగి కొంచెం దగ్గర పడ్డాక కొంచెం కార్డమమ్ పౌడర్ తర్వాత డ్రై ఫ్రూట్స్. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. బట్ నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనం తింటున్నప్పుడు నోట్లోకి వచ్చి అట్లా చాలా బావుంటుంది టేస్ట్. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సో, అది అయిపోయింది. అది చల్లారేలోపు నేను ఇక్కడ అంటే మిగిలిన వంట లైక్ మామిడికాయ పప్పు చేస్తున్నాను. సో, దానికోసం నేను పప్పు, మామిడికాయ అంతా కలిపి కుక్కర్‌లో పెట్టేస్తున్నాననమాట. సో, పప్పు కుక్కర్‌లో పెట్టాను గదా! అది ఉడుకుతోంది. అండ్ ఉండ్రాళ్ళకి రవ్వ అది కూడా రెడీ అయిపోయింది. బట్ అవన్నీ వేడిగా ఉన్నాయి కదా! చల్లారే వరకు ఈలోపు ఫ్రూట్స్ అన్నీ బాగా వాష్ చేసి, తుడిచి పక్కన పెట్టుకుందామని ఈ పని స్టార్ట్ చేశాను. నేను పాలవెల్లికేం ఫ్రూట్స్ కట్టట్లేదండి. ఎందుకంటే పాలవెల్లి నేను చిన్నగా చేశాను కదా! సో, అది బరువు ఆగుతుందో, ఆగదో అని చెప్పేసి నేను కట్టకుండా వినాయకుడికి అటు, ఇటు కూడా నేను ఫ్రూట్స్ అన్నీ అట్లా
పెడదామని చెప్పేసి అనుకున్నా. అందుకే ఒకసారి అన్నీ కడిగేసి నీట్‌గా తుడిచాను. తర్వాత మాకు ఇండియన్ స్టోర్‌లో తమలపాకులు అండ్ మామిడాకులు దొరికాయి. మామిడాకులు యాక్చువల్‌గా ఫ్రోజెన్‌వే దొరికాయి. సో, అవే తెచ్చుకున్నాను. తెచ్చుకొని జస్ట్ వాష్ చేస్తున్నాననమాట తమలపాకులు, మామిడాకులు అవన్నీ. కింద మాకు గరిక అది ఉంటుంది కదా! గ్రాస్ అది. సో, అదే యాక్చువల్లీ అది ప్రాపర్ గరిక కాదు. ఇంకా దొరికిన దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. సో, అదే తెచ్చి మేము పత్రి కింద యూజ్ చేసి వేస్తాము. అండ్ తర్వాత ఈ బొకేలో ఆకులొస్తాయి కదా! అవి కూడా తీసి వేస్తాము. యాక్చువల్‌గా నాకు ఎవ్రీ ఇయర్ మేము యూఎస్‌లో ఉన్నప్పుడు గానీ, మేము లాస్ట్ ఇయర్ ఆంటారియోలో ఉన్నప్పుడు మాకు పత్రి మంచిగా దొరికింది. బట్ ఇక్కడ మేమున్న స్టేట్‌లో ఇప్పుడు దొరకట్లేదు. సో, అందుకనే నేను ఇట్లా యూజ్ చేస్తున్నాననమాట పత్రి అది కూడా. చెప్పాను కదా! మనకి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. సో, అందుకే నేను ఉన్నది యూజ్ చేసుకుంటున్నాను. సో, ఫ్లవర్స్ అన్నీ కూడా నీట్‌గా వాష్ చేసి చక్కగా ఫ్రూట్స్ అయితే తుడిచేసాను. ఫ్లవర్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టాను. ఈలోపు ఇవన్నీ కూడా కొంచెం చల్లారాయి. సో, నేను చెప్పాను కదా! ఆ బియ్యపిండి మోదకాలకి నేను బియ్యపిండి ఉడకపెట్టి పెట్టానని. సో, అది బాగా నీట్ చేశాను. అంటే చేతికి కొంచెం తడి చేసుకుంటూ, కొంచెం ఆయిల్ అది అప్లై చేసుకుంటూ నీట్ చేయాలనమాట. చేసిన తర్వాత జస్ట్ ఒక క్లాత్ కవర్ చేస్తే అది కాసేపు నానుతుంది. అది నానే వరకు ఈలోపు ఉండ్రాళ్ళకి రవ్వ కూడా చల్లారింది. సో, నేను ఉండ్రాళ్ళు అవన్నీ కూడా చేసేసాను. చేసి అంటే ఒక్కటే చూపిచ్చాను. చేసి పక్కన పెట్టేసి ఇప్పుడింకా మోదకాలు కూడా చేస్తున్నాను. యాక్చువల్‌గా నేను ఫస్ట్ నైవేద్యం వరకు చేసేసుకుంటున్నాను. లంచ్ అయిపోయిన తర్వాత మిగిలినవి చేస్తాను. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్‌ని డిన్నర్‌కి పిలిచాము. సో, అందుకే వాళ్ళొచ్చే టైంకి అప్పుడు ఇంకా మిగిలినవి చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే నేను మహానైవేద్యం వరకు చేసుకుంటున్నాననమాట. అండ్ మోదకాలకొచ్చేసరికి నా దగ్గర ఈ మోదక్ మోల్డ్ ఉందండి. సో, అందులోనే నేను జస్ట్ బియ్యపిండి అది పెట్టి, తర్వాత స్టఫింగ్ కొంచెం కొబ్బరి లవుస్ చేసాం కదా! అది తీసి పెట్టి, తర్వాత కవర్ చేసి నేను జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఏంటి అంటే మోదకాలు, తర్వాత ఉండ్రాళ్ళు మళ్ళీ స్టీమ్ చేయాలనమాట. లేకపోతే మనకి ఆ పచ్చి ఆహ్, స్మెల్ అదంతా కూడా అలాగే ఉంటుంది. అంటే టేస్ట్ కూడా అలాగే పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకనే స్టీమ్ చెయ్యాలి అంటారు. ఆల్సో ఆహ్, ఉండ్రాళ్ళకి రవ్వ ఉడకబెడతాం కదా! ఒకవేళ ఎక్కడైనా పలుకుంది అంటే మనం స్టీమ్ చేసినప్పుడు అది ఉడికిపోతుంది. అందుకనే కంపల్సరీగా ఇవి స్టీమ్ చెయ్యాలి అంటారు. సో, నేను అవన్నీ చేసేసి కుక్కర్‌లో పెట్టేస్తున్నాను. నా దగ్గర స్టీల్ జల్లెడుంది. సో, ఆ జల్లెడలో పెట్టేస్తున్నాను. అవి అయ్యేలోపు ఇక్కడింకా దేవుడి దగ్గర మళ్ళీ కొంచెం పని చూసుకుందామని ఇటొచ్చాను. నేను చెప్పాను కదా! ఫ్రూట్స్ పాలవెల్లికి కట్టట్లేదు అలా పెడుతున్నానని. సో, అవన్నీ కూడా నీట్‌గా అరేంజ్ చేస్తున్నాననమాట. వినాయక చవితి అంటే మాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. మేము చిన్నప్పుడు అసలింకా రెడీగా ఉండేవాళ్ళం. మేమైతే మా డ్యాడీని డ్యాడీ పత్రి కొనుక్కోవాలి, కాయలు కొనుక్కోవాలి. ఎందుకంటే మేము పాలవెల్లికి కాయలు అవన్నీ కట్టేవాళ్ళం. ఫ్రూట్స్ అవన్నీ కూడా. సో, అవన్నీ అసలు చాలా మెమోరీస్ ఉన్నాయి మాకు. మీ అందరికీ కూడా ఇలాగే మెమోరీస్ ఉన్నాయా? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. మీలో ఎంతమందికి వినాయక చవితి అంటే ఇష్టం? నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్స్ ఇది. ఆహ్, అంటే నాకు అన్ని ఫెస్టివల్స్ ఇష్టమే. ఇది కొంచెం ఎక్కువ ఇష్టం వినాయక చవితికి. ఎందుకంటే మనకి బోలెడు పనుంటుంది. పత్రి అదంతా ఒలుచుకొని, చక్కగా నీట్‌గా వాష్ చేసుకొని, తుడుచుకొని, కాయలన్నీ కడిగి, తుడిచి, బొట్లు పెట్టడం ఇవన్నీ ఒక పెద్ద ప్రాసెస్. చిన్నప్పుడు మేము ముగ్గురం కొట్టేసుకునేవాళ్ళం. నేను చేస్తానని, పాలవెల్లికి నేను కడతానంటే నేను కడతానని బాగా కొట్టుకునేవాళ్ళం. మీ అందరికీ కూడా మెమరీస్ ఏవో ఒకటి ఉండే ఉంటాయి కదా! ఏమేమున్నాయని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. తర్వాత ఎన్ని ఉన్నా మనం ఇంట్లో దీపారాధన మానకూడదు అనేది నా కాన్సెప్ట్. సో, నేను దేవుడి దగ్గర జస్ట్ నార్మల్‌గా దీపారాధన చేసేసి, కొంచెం అగరబత్తి అది వెలిగించేసి, ఒక పండు నైవేద్యం పెట్టేసాను. అదయిపోయిన తర్వాత ఈలోపు నాకు ఇవి కూడా అన్నీ మంచిగా ఉడికిపోయాయి. స్టీమ్ కూడా అయ్యాయి. సో, అన్నిటికి నేను ప్లేట్‌లో అన్నీ రెడీ చేసుకొని వాటిల మీద కొంచెం నెయ్యి అది వేస్తున్నాననమాట. మోదకాల మీద, ఉండ్రాళ్ళ మీద అండ్ అన్నం మీద కూడా. నేను ఇంకొకటి నిమ్మకాయ కారం కింద చేశానండి. సో,
సో, అదనమాట. ఒకటి మామిడికాయ పప్పు, ఇంకొకటి నిమ్మకాయ కారం. యాక్చువల్లీ మామిడికాయ అంత పుల్లగా ఏం లేదు. అందుకనే నేను ఇంకా పెద్ద ఇదేం అనుకోలేదు. ఆ 2 పులిపేనా అనుకోవచ్చు. సో, అది మాది చూసారు కదా ప్రసాదాలన్నీ. ఇంకా వినాయకుడిని ఆవాహనం చేసేసి ఇంకా మేము స్టార్ట్ చేశామనమాట. పసుపు వినాయకుడు అంటే కూర్చునేటప్పుడు ఇంక పూజ స్టార్ట్ చేసేటప్పుడు చేయాలి కదా! సో, అట్లా చేసి ఇంకా స్టార్ట్ చేశాము దీపారాధన అదంతా కూడా. సో, మా పూజ అయిపోయింది. నేను ఇందులో మేము పూజ చేసుకోవడం అవన్నీ కూడా నేనేం చూపించట్లేదు. ఎందుకంటే నేను లాస్ట్ వరలక్ష్మి వ్రతం వీడియోలో కూడా చెప్పాను. పూజ అనేది మనం ప్రశాంతంగా చేసుకోవాలి. వీడియో కోసం చేసుకోకూడదు అని చెప్పేసి. సో, అది నేను ఫాలో అవుతాను. అందుకే నేను ఇందులో అవన్నీ చూపించలేదు. జస్ట్ వ్లాగ్ లాగా అంటే నేనేం చేశాను వినాయక చవితి రోజు ఏమేం ప్రసాదాలు చేశాను అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే ఈ వ్లాగ్ నేను చేశాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్ సబ్స్క్రిప్షన్ మీన్స్ ఎ లాట్ టు మీ. నేను మీ అందరిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఐ హోప్ మీ అందరూ కూడా పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతవరకు బాయ్.